హలో హాయ్ అండి అందరికీ నమస్కారం. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. ఇంకా ఈరోజు క్యాబేజ్ ఫ్రై చేస్తున్నాను అనమాట. అందుకే ఇంకా వీడియో చేస్తున్నాను అనమాట నేను కూడా. ఇంకా అయితే ఫస్ట్ క్యాబేజీ మంచిగా సన్నగా కట్ చేసి ఉడకబెట్టినాను అనమాట. కొందరేమో ఉడకబెట్టరు, కానీ నేనైతే ఉడకబెట్టి చేస్తాను అనమాట. ఇంకా ఇట్లా ఒక బాండి పెట్టేసి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసిన తర్వాత కొన్ని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసిన అనమాట. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా నేను ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా, అది కూడా యాడ్ చేసి ఇట్లా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించిన అనమాట. ఇంకా క్యాబేజీ అట్లనే కూడా చేస్తారు, అంటే ఉడకబెడితే దానిలో ఉన్నది మొత్తం పోతుంది కదా, ఇంకా ఏం లాభం అని అంటారు కదా. కానీ ఎందుకో కానీ ఉడకబెట్టకుండా వేస్తే మొత్తం పచ్చి వాసనలాగా అనిపిస్తుంది నాకు. అందుకే ఇంకా ఉడకబెట్టి వేస్తాను అనమాట. ఇట్లా అయిన తర్వాత ఇంకా మరీ గోల్డెన్ అయిన తర్వాత అల్లం వేస్తే మాడిపోతుంది కదా, ఇంకా ఈ మొత్తం ఆనియన్స్ అన్నీ. అందుకే నేను కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక స్పూన్ పసుపు వేసేసిన అనమాట. తర్వాత ఇది మొత్తం మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అది యాడ్ చేసాను అనమాట. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసి మొత్తం బాగా కలుసుకునే విధంగా కలపాలి. కలిపిన తర్వాత ఇంకా ఇట్లనే బాగా సిమ్లో పెట్టి పెట్టాలన్నమాట. క్యాబేజ్లో ఉన్న వాటర్ మొత్తం తగ్గిపోయిన తర్వాత ఇంకా ఉప్పు కారం వేసుకోవాలి. అయితే ఇది మాది కేజీ అనమాట క్యాబేజీ, అందుకే ఎక్కువ అవుతుందన్నమాట. క్యాబేజ్ అంటే హాఫ్ కేజీ, పావు కేజీ తీసుకున్నామంటే అసలు అట్లా దొరకవు కదా, చాలా తక్కువ. ఇంకా మొత్తానికి కేజీ ఉన్నదన్నమాట ఇది. తర్వాత ఒక స్పూన్ అల్లం ధనియా పౌడరు, ఒక 2 స్పూన్స్ కారం వేసి ఒక టమాటా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా బాగా సిమ్లో పెట్టుకొని ఇట్లనే బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇంకా క్యాబేజ్లో వాటర్ కూడా వేస్తారు, కానీ నాకు ఎందుకో వాటర్ వేస్తే మొత్తం క్యాబేజీ స్మెల్ వస్తుంది కదా, అట్లా మనం ఎక్కువ తినలేం కదా. అందుకే నేను వాటర్ వేయకుండా ఇట్లా వేస్తాను అనమాట. ఇట్లా కొద్దిగా ఆయిల్ లాగా ఉంటే, మనం ఫ్రై లాగా ఉంటే మంచిగా తింటాం కదా, అన్నంలో అయినా సరే చపాతీలో అయినా సరే ఇట్లా వేస్తాను అనమాట. అందుకే చాలా వరకు వాటర్ వేసి చేస్తారు, కానీ అస్సలు ఆ స్మెల్కి మనం అస్సలు తినలేము. ఇట్లా ట్రై చేయండి మీరు కూడా, కంపల్సరీ మంచిగా తింటారనమాట. ఇంకా మనం వాటర్ వేయలేదు కదా, ఇంకా బాగా కలుపుకుంటూ ఉండాలన్నమాట మధ్య మధ్యలో. అట్లా కలుపుకున్న తర్వాత లాస్ట్కి అవి మగ్గిన తర్వాత టమాటాలు కొంచెం, ఎందుకంటే మనం క్యాబేజీ ముందుగానే ఉడకబెట్టి ఉంటాం కదా, అది ఆల్రెడీ ఉడికిని ఉంటుంది. ఇప్పుడు టమాటా ఒక్కటి కొంచెం మగ్గితే ఇంకా మన ఫ్రై అనేది రెడీ అయిపోతుంది అనమాట. అయితే మేము కారం చాలా తక్కువ తింటాం కాబట్టి ఒక 2 స్పూన్స్ వేసినా అనమాట. అందుకే మీకు అట్లా లైట్గా కనిపించచ్చు, మీరు సరిపడినంత మీరు వేసుకోండి అనమాట, సరేనా. ఇట్లా అయిన తర్వాత ఇంకా మగ్గింది మంచిగా, ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను అనమాట. రెడీ అయింది సింపుల్గా. మీరు కూడా ట్రై చేయండి.